నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టులో చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. 9,47,500 చేప పిల్లలను ప్రాజెక్టులో వదిలామన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే ఫ్యాక్టరీల వ్యర్థాలన్నిటిలో మూసీ కలుషితమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన కోసం మూసీ పునర్జీవన కార్యక్రమం చేపడితే బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు మింగుడు పడటం లేదని ఆరోపించారు. ఈ మూసీ రివర్లో దాదాపు 9 లక్షల పైచిలకు చేపల్ని ఈరోజు మేము దీంట్లో వదులుతా ఉన్నాం. గత కొంతకాలంగా ఈ మూసీ పర్యాటక ప్రాంతంలో మూసీ ప్రాజెక్టులో చేపలు పట్టుకొని జీవితాన్ని గడుపుతున్నటువంటి మత్స్యకారులకు మళ్ళీ తిరిగి ఈ సీజన్లో చేపలు పోయటం ద్వారా చేపలు పెరిగి పెద్దయి మళ్ళీ ఎండాకాలం సీజన్లో వారు పట్టుకొని వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా, వాళ్ళకు ఆర్థికంగా దోహదపడే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3 రకాల చేపల్ని దీంట్లో పోయటం జరిగింది. రవ్వ, బొచ్చ, బంగారు తీగ, గడి చేప లాంటి దాన్ని దీంట్లో విడుదల చేయడం జరిగింది. తొందరగా పెరిగేటువంటి చేపల్ని, తొందరగా గ్రోతింగ్ వచ్చేటువంటి చేపల్ని ఈ సీజన్లో ఈ చెరువులో పోయటం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో తెలంగాణలో ప్రజాపాలన వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మూసీ నీళ్ళల్లో చేపల వృత్తి మీద ఆధారపడుతున్నటువంటి మత్స్యకారులకు, ఈ మూసీ నీళ్ళపైన ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతాంగానికి, ఈ మూసీ నీళ్ళ ద్వారా గ్రౌండ్ వాటర్ పెరిగి తాగటానికి పశువులకు, మనుషులకు తాగునీళ్ళుగా వాడుకుంటున్నటువంటి ప్రజానీకానికి మంచి చేయాలి, మేలు చేయాలి. వెనుకటికి అంటే 90 బిఫోర్ ఈ మూసీ నీళ్లను తాగి బతికినటువంటి పరిస్థితి, ఈ మూసీ నీళ్ళల్లో స్నానాలు చేసుకున్నటువంటి పరిస్థితి, ఈ మూసీ నీళ్ళల్లో బట్టలు ఉతుకున్నటువంటి పరిస్థితి, ఈ మూసీ నీళ్ళని ప్రజల అవసరాలకు అన్ని విధాలుగా వాడుకున్నటువంటి పరిస్థితి 90కి బిఫోర్ ఉండే. 90 తర్వాత హైదరాబాద్ నుంచి వ్యర్థాలు, డ్రైనేజ్ వాటరు, కంపెనీల వ్యర్థాలకు కలిసిన తర్వాత హైదరాబాద్ పై నుంచి మొదలుకుంటే ఇక్కడి వరకు కూడా పూర్తిగా కలుషితమైపోతుంది. గతంలో ఈ మూసీ నీళ్ళ నుంచి సూర్యాపేట సజ్జల చెరువులో పోతే ఆ చెర్లకు సంబంధించినటువంటి ద్వారా సూర్యాపేట ప్రజలు కూడా ఆ నీళ్ళే తాగి బతికేది. ఆ తర్వాత మురికి నీళ్లు, కలుషితమైన నీళ్ళు వచ్చినప్పుడు కూడా ఫిల్టర్ చేసుకొని ఆ నీళ్ళే తాగి జీవించినటువంటి ఒక పరిస్థితి. అంటే ప్రజల జీవన విధానంలో మార్పు తీసుకురావాలి, వెనకటి మూసీని మళ్ళీ చూడాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసీ పునర్జీవ కార్యక్రమాన్ని పెట్టి ఈ మూసీ రివర్లో దాదాపు 9 లక్షల పైచిలకు చేపల్ని ఈరోజు మేము దీంట్లో వదులుతా ఉన్నాం. గత కొంతకాలంగా ఈ మూసీ పర్యాటక ప్రాంతంలో మూసీ ప్రాజెక్టులో